ఫ్రెండ్స్, ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. పక్కనే వచ్చే గంటను ఒకసారి కొట్టడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే ఏ వీడియో మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. ఇవాళ వీడియోలో మనం విశాలాంధ్ర బ్యూరోలో డిఎస్సికి సంబంధించి చాలా యూజ్ఫుల్ మనకి న్యూస్ రావడం జరిగింది. అదేంటో చూద్దాం. కొత్త సిలబస్తో డిఎస్సి అభ్యర్థులు బెంబేలు, కామన్గా 10 మార్కులకు మార్పు, రాబోయే నోటిఫికేషన్ నుంచి అమలు అని చెప్పేసి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఏపీ డిఎస్సి 2018 నోటిఫికేషన్ సిలబస్లో మార్పులు చేర్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలపై అభ్యర్థులు ఆందోళన అని చెప్పేసి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు రావడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయ విద్యా విధానంలో మార్పులు, అదేవిధంగా సైకాలజీ అంశాలపై 10 మార్కులకు గాను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT కొత్త సిలబస్ తెరపైకి తెచ్చింది. దీన్ని త్వరలో వెబ్సైట్లో ప్రవేశపెడతారు. గతంలో టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులంతా డిఎస్సి పరీక్ష కోసం శిక్షణ పొందుతున్నారు. పాత సిలబస్లో కామన్గా 10 మార్కులకు 20 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు అర మార్కు గాను విద్యా దృక్పథాలనే అంశం ఉండేది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2017 పూర్తి అయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ నిరుద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దీంతో పాత సిలబస్ వారు ప్రిపేర్ అయ్యారు. ఈలోగా టెట్ 2018 రెండో విడత పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం రెండో పేజీలో వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. టెట్ 2018 నోటిఫికేషన్ విడుదల చేసింది. వెయిటేజీ మార్కులు పెంపు కోసం క్వాలిఫైడ్ అభ్యర్థులంతా మళ్ళీ ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ పరీక్షలు 19తో ముగియనున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పెరుగుతున్న క్వాలిఫైడ్ అభ్యర్థులకు వయోపరిమితి గండం, ఆన్లైన్లో డిఎస్సి అని చెప్పేసి దీనికి సంబంధించిన న్యూస్ అనేది ఉంది. మనం చూసుకున్నట్లయితే పెరుగుతున్న క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ పోటీ నెలకొంది. డిఎస్సిలో అన్ని సబ్జెక్టులు కామన్గా మొత్తం 80 మార్కులు అంటే 160 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు అర మార్కు. అదేవిధంగా మిగిలిన 20 మార్కులకు టెట్లో వెయిటేజీని తీసుకుంటారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా సిలబస్ను రూపొందించారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు 2 లక్షల వరకు ఉన్నారు. టెట్ 2లో మరికొంతమంది క్వాలిఫై కానున్నారు. అదేవిధంగా వారంతా డిఎస్సికి దరఖాస్తు చేసుకుంటారు. గత ఏడాది అత్యధికంగా పోటీ కారణంగా అర మార్కు తేడాతో ఎంతోమంది ఉపాధ్యాయ ఉద్యోగాల్ని కోల్పోయారు. అదేవిధంగా వచ్చే నెల 6వ తేదీన 10,351 ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ గారు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. డిఎస్సికు అదేవిధంగా డిఎస్సి పరీక్షలకు మధ్య దాదాపు 45 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. తక్కువ వ్యవధిలో సిలబస్ చదవడం తమకు కష్టమవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. పాత సిలబస్లోనే డిఎస్సి పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులకు వయోపరిమితి గండం. ఈ ఏడాది మార్చి నెలలో వెలువడవలసిన నోటిఫికేషన్ దాదాపు 4 నెలలు ఆలస్యంతో ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో నెలలు రోజులు వ్యవధుల్లో వయోపరిమితి దగ్గరగా ఉన్న అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి వేరే న్యూస్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం 42 ఏళ్ల వయోపరిమితిని పొడిగిస్తూ జీవోను జారీ చేసింది. ఈ వయస్సుకు దగ్గరగా ఉన్న వారంతా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో కొందరు టెట్ 2017 టెట్ 1 రాసిన వారు అర్హత సాధించారు. ప్రభుత్వం వెంటనే డిఎస్సి ఇవ్వకుండా టెట్ 2 నిర్వహిస్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తానని వేరే న్యూస్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ సమయంలో నెలలు రోజులు వ్యవధితో పలువురు అభ్యర్థులు వయస్సు మించిపోయి దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోయారంటూ వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి వేరే న్యూస్ కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో డిఎస్సి ఏపీ టెట్ 2017ను ప్రభుత్వం తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించింది. తొలి విడత పరీక్షల్లో వచ్చిన సాంకేతిక సమస్యల్ని అధిగమించాలనే ఉద్దేశంతో టెట్ 2 పరీక్షలను ఆన్లైన్లో ఏర్పాటు చేశారు. ఈ విడత పెద్దగా సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. రాబోయే డిఎస్సి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఈ విధంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల వారు అసౌకర్యానికి గురవుతున్నారు చెప్పేసి వేరే పాయింట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టెట్ 2018 మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎస్జిటికి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. 10వ తారీఖున, అదేవిధంగా 11వ తారీఖున, 12వ తారీఖున, 13వ తారీఖున ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది చెప్తున్న విషయం ఏంటంటే 11వ తారీఖు ఎగ్జామ్ పేపర్ అనేది కొద్దిగా ఈజీగా ఉంది, మిగిలిన పేపర్లు కొద్దిగా క్లిష్టత స్థాయి అనేది ఉందని చెప్పేసి చాలామంది. ఓకే ఫ్రెండ్స్, డిఎస్సి ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తే అందరికీ ఒకే పేపర్ అనేది వచ్చే విధంగా కండక్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీరు ఏకీభవించినట్లయితే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ టెట్ అదేవిధంగా డిఎస్సి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, హ్యావ్ ఎ నైస్ డే.